గౌరవనీయులు సీనియర్ సివిల్ జడ్జ్ కమ్ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు మరియు పోలీస్ సిబ్బందికి మరియు జీపీ సిబ్బందికి ఇక్కడ ఉన్నటువంటి పాత్రిక విలేకరులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తాను. రోజువారి పనులు ముగించుకున్న తర్వాత సాయంత్రం కూడా కొంచెం చదువుకోవాలని, మీరు కూడా అక్షర జ్ఞానం ఉంటే ఇంకా చట్టాలపైన వాటిని చదివే అవకాశం దొరుకుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే మన ఆర్మూర్ కోర్టు అంటే ఆర్మూర్ సబ్ డివిజన్లో మనకు మండల్ సర్వీసెస్ కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. మరియు చాలామంది ఇంకా ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి, భూముల సమస్యలు కానీ ఇంకేదైనా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మాకు న్యాయం ఫీజులు కట్టి న్యాయాన్ని లాయర్ పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామని బాధపడదు. మరి సమస్యలు ఉన్న వారికి లీగల్ సర్వీసెస్ మండల్ సర్వీసెస్ కమిటీ ఆర్మూర్ కోర్టు కాంప్లెక్స్ ద్వారా మరియు ఉచిత న్యాయ సలహాలు, ఉచిత న్యాయ సేవలు కూడా అందించబడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అట్టి సమస్యలు ఉన్నవారు వినియోగించుకోవాలి. అలాగే ఈ యొక్క మిర్దాపల్లిలో చట్టాలపైన అవగాహన సదస్సు ఏర్పాటులో భాగంగా ప్రజలు మనందరం ఉన్న డబ్బులను పొదుపు చేసి బ్యాంకులుగా నిర్మాణం చేసుకొని మనకు మళ్ళీ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి మరి బ్యాంకులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మరి చాలా బ్యాంకులు కూడా మనకు మరి అప్పులు ఇవ్వడం జరుగుతుంది. మరి అట్టి అప్పులను కూడా సకాలంలో మనం చెల్లించినట్లయితే మరి ఇంకా కొంతమందికి కూడా మనం మరి అప్పులు ఇచ్చి ఆ యొక్క బ్యాంకులు వాళ్ళను అభివృద్ధి పదంలో నడిపించడానికి తోడ్పాటును అందిస్తాయి. కాబట్టి మనం తీసుకున్న రుణాన్ని కూడా బాధ్యతగా సకాలంలో సక్రమంగా చెల్లిస్తే మరి అందరికీ అది క్షేమదాయకమని ఈ సందర్భంగా ఈ అవగాహన సదస్సులో మరి బ్యాంకుల యొక్క లోను రికవరీ అవగాహన కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి రుణాలు కూడా చాలామంది పొందుతున్నారు. వాటిని సక్రమంగా నిర్వహిస్తూ మహిళా సంఘాల కూడా మంచి వాళ్ళ యొక్క కుటుంబ అభివృద్ధిలోకి ఈ యొక్క బ్యాంకులు అందించే రుణాల ద్వారా అభివృద్ధిలోకి వారి యొక్క తీసుకున్న అప్పులను కూడా సకాలంలో చెల్లిస్తూ వారి యొక్క అభివృద్ధి పథకంలోకి నడవడానికి మరి సుగమం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలకు పెట్టినది. మరి ఇక్కడ హాజరైన ప్రజల్లో 100% మంది కూడా వ్యవసాయదారులుగానే నేను గుర్తిస్తున్నాను. మరి ఈ వ్యవసాయంపై ఏదైనా అవగాహన కావాలని మరి వ్యవసాయం కూడా 1920-21లో కరోనా టైంలో మనం ఎన్నో లోన్లు తీసుకొని ఇబ్బంది పడ్డాము, కట్టలేక ఇబ్బంది పడ్డాము. మరి దాని గురించి కూడా మన బ్యాంక్ ఆఫ్ బరోడా మేడం గారు కూడా వచ్చారు. మరి మనకు ఒక రైతు బాధ సొసైటీ చైర్మన్, చోట్పల్లి సొసైటీ చైర్మన్, మరి ఇప్పుడు న్యాయవాది అయినటువంటి ఏలేటి గంగాధర్ గారు, రైతు బిడ్డ గారు మన రైతు సమస్యల గురించి మాట్లాడతారు. ఈరోజు లీగల్ సర్వీస్ కమిటీ అవేర్నెస్ క్యాంప్లో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గౌరవ ప్రధాని న్యాయమూర్తి అయినటువంటి సుల్తానా మేడం గారికి, వేదిక వహిస్తున్నటువంటి సెక్రటరీ గారికి, మరియు వేదిక పైనటువంటి ఏసీపీ గారికి, మరియు బ్యాంక్ అధికారి గారికి, మరి తోటి అడ్వకేట్స్, ముందున్న న్యాయవాదులు, ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు యాక్చువల్ లీగల్ ప్లాన్స్ చేద్దామనుకుంటే సార్ ఇంకోమాట చెప్పారు. అయితే జస్ట్ బ్యాంక్ లోన్ గురించి నాకు పర్సనల్ అనుభవం ఒక చిన్నగా మీతో షేర్ చేసుకుంటాను. ఒక క్రాప్ లోన్ ఆంధ్ర బ్యాంక్ యూనియన్ బ్యాంక్గా మారింది కమర్షియల్ బ్యాంక్లో. అది దాంట్లో 3 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా రెగ్యులర్గా రిన్యూవల్ చేయకపోయేవాడిని. దానివల్ల సంవత్సరం దాటకపోతే 25,000-30,000 వడ్డీ పడింది. గత 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా పేమెంట్ ఇన్ టైంలో 1 ఇయర్ లోపల రిన్యూవల్ చేసుకోవడం వల్ల 21,000 కట్టితే 9,000 ఆప్షన్ వచ్చింది. అంటే 3 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే పావుల వడ్డీ కింద 12,000 రూపాయలు తగ్గింది. అంటే మనం లోను ఇన్ టైంలో రిన్యూవల్ చేసుకుంటే పావుల వడ్డీ చాలా ఉపయోగపడ్డది. అంటే బ్యాంక్ అనేది కూడా మనం తీసుకోవడం, కట్టడం అనేది దాంట్లో మన క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. బ్యాంక్ వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇచ్చి తిరిగి లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే 21,000 కట్టేదానికి 12,000 అనేది ఎంత తేడా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక సంవత్సరం బట్టి 3 లక్షల మీద. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆ లిమిట్, పావుల వడ్డీ లిమిట్ రైతులకు 5 లక్షల వరకు పెంచింది. ఈ 3 ఎకరాలు ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి పావుల వడ్డీ కింద 5 లక్షల లోన్ తీసుకోవచ్చు. ఒక ఇంట్లో 20 ఎకరాలు 4 పేర్లు ఉండేది 20 లక్షలు తీసుకోవచ్చు లోను. దాన్ని రెగ్యులర్ పేమెంట్ చేసుకుంటూ పోతే నీకు ఇంకా వ్యవసాయం సంబంధించినటువంటి
వేరే అవసరాలకు కూడా మనకు తిరిగి బ్యాంక్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల లోపల రాజకీయ నాయకులు చేసిన కొన్ని వాగ్దానాల వల్ల బ్యాంక్ రుణమాఫీ చేస్తాం, 2 లక్షల మాఫీ చేస్తాం, 3 లక్షల మాఫీ చేస్తాం, కానీ కొన్ని స్కీమ్ల వల్ల మనం ఇర్రెగ్యులర్ పేమెంట్ అయ్యి కొద్ది ఇబ్బంది అనేది మన వాస్తవం కరోనాలో సిస్టమ్. కానీ ఎప్పుడైనా సరే మనం వడ్డీ అనేది కట్టుకుంటూ రిన్యూవల్ చేసుకుంటూ పోతే మనకు బ్యాంకులనే వెళ్ళగల సహాయకారిగా ఉంటాయి. మనం ప్రైవేట్ బారిన పడే అవకాశం ఆస్కారం అనేది ఉండదు. కాబట్టి రైతులందరూ కూడా ఎవరైనా సరే ఈరోజు మహిళా సంఘాలకు కూడా ₹1,00,000 నుంచి రుణం ఇచ్చే పరిస్థితి నుంచి 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షల దాకా వెళ్ళిందంటే వాళ్ళు పేమెంట్ చేసే క్రెడిబిలిటీ బట్టి, పేమెంట్ సిస్టమ్ బట్టి పెరుగుకుంటూ పోతున్నారు. అంటే ఎప్పుడైనా సరే బ్యాంకులో తీసుకున్న లోన్ ఇంటి అక్కడ గడుతూ తీసుకుంటూ వెళ్తుంటే బ్యాంకు మనకు ఒక అనుసంధానమైన ఒక స్నేహబంధం ఏర్పడుతుంది. దాంతోపాటు మన క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది, దాంతోపాటు లోన్ ఫెసిలిటీ పెరుగుతుంది. మన అవసరాలు మనం చక్కగా తక్కువ వడ్డీకి ఉపయోగించుకునే అవకాశం మనకి ఏర్పడుతుంది. ఇక్కడ ఈ మిర్దాపల్లి ఒక ఆదర్శవంతమైన గ్రామం. రైతు ఎంతోమంది ఎంతో వ్యవసాయం కలుగుతున్న గ్రామం. ఈ గ్రామంలో వ్యవసాయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏమనుకోవాలంటే తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించాలి. మనం ఇంకా బ్యాంకులు వాడుకోవాలి. మధ్యవర్తి దగ్గర కానీ ఇంకా ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గర కానీ మనం వెళ్ళి అప్పులలో పడి మనం నష్టపోవద్దు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక మాట, ఈ ప్రాంతంలో ముఖ్యంగా విలేజ్ కమిటీ వీడీసీలు అంటే నేను ఏమంటున్నా అంటే మనకు వీడీసీ అంటే చాలా మంచిది. వీడీసీ ఉండడం ప్రతి ఊరికి అవసరం లేదు. వీడీసీ ఎంతవరకు అవసరం? విలేజ్ అభివృద్ధి కొరకు, డెవలప్మెంట్ కొరకు అవసరం. విలేజ్లో మంచి పని కోసం కూడి బడి సంక్షేమం ఈ విషయాల వరకు అవసరం. కానీ కొంతమంది మన వృత్తి నుంచి ఏమైందంటే ప్రైవేట్ పంచాయతీ చేయడం, పంచాయతీలో బలవంతంగా డిపాజిట్ పెట్టించుకోవడం, వీటి వల్ల అనవసరమైన కేసులు ఎదుర్కొంటున్నాం మనం. నేను రీసెంట్గా ఒక వేల్పూర్ గ్రామం కొత్తపల్లి విలేజ్లో ఒక చిన్న పంచాయతీ, ఇల్లు పంచాయతీ, 3 అన్నదమ్ములు కొట్లాడుకుంటే 3 అన్నదమ్ముల పంచాయతీలో అటుపక్క ఇటుపక్క ఇల్లు మధ్యలో డౌన్ ఉంటుంది. అటు ఇటు ఇల్లు కట్టుకుని ఇల్లు పోయే పరిస్థితి లేదు. నా నీళ్ళు ఎటు పోతే వర్షం బిల్లు అని చెప్పేసి నేను విడిసి ఆశ్రయిస్తాడు. అది ఆయనకి లేపితే ₹1,00,000 అయిపోతుంది పని, సింపుల్గా ఆయన లేపుకుంటే. ఆ విడిసి దగ్గర పోతే విడిసి వల్ల పిలిపిస్తే రాకపోతే ఆమె బహిష్కరణ. ఆ బహిష్కరణ వాళ్ళు విడిసిలో 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు ఖర్చు జరిగింది. సమస్య ₹1,00,000, ఖర్చు 10 లక్షలు దాటింది. దీని మీద వాళ్ళు హైకోర్టులు, ఈ కోర్టు కేసులు, క్రిమినల్ కేసులు అన్నీ విడిసినాయి. 3 విడిసి కేసులు అయిన తర్వాత నా దగ్గరికి సివిల్ కేసు ఏమని వాళ్ళకి విడిసిన తరఫున బాధ్యత వచ్చింది. ఆ 3 కేసులు చూసి చూసి నేను చిన్న రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ప్లస్ ఆర్డీఓ జేసీపీ గారికి చెప్తే అక్కడ పరిష్కారం చేయడానికి అవకాశం లేదు. ఓన్లీ ఈగో ఫీలింగ్తో అక్కడ దగ్గర సుమారుగా 40-50 మంది కోర్టు కేసులు తిరగడం, చాలా ఇబ్బందులు పాలైంది. కేవలం ఆ పంచాయతీ విడిసి పట్టుకోకుండా అయిపోతుంది. అంటే పట్టాల పరిష్కారం చేయాలని ఉద్దేశంతో దానివల్ల చివరికి కన్విన్స్ చేసి అందరినీ కౌన్సిలింగ్ చేసి అన్ని కేసులు కొట్టేపిస్తే జరిగిన ₹1,00,000 అయ్యే పనిని ఒక దగ్గర గ్రామానికి ఆ వ్యక్తులకు నష్టం జరిగి ఒక 40-50 లక్షల నష్టం జరిగింది ఆ గ్రామానికి. అంటే నేనేమంటున్నా అంటే ఇదే మనకు న్యాయము అంటే లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్, లీగల్ అవేర్నెస్ అనే నాలెడ్జ్ మనకు ఉంటే ఏ కేసు మనం పరిష్కరించుకోవాలా, ఏ కేసు మనం పరిష్కరించకూడదు, ఏది మన పరిధిలో లేదు, ఏది మన పరిధిలో ఉందనేది మనం ఆలోచించేవాళ్ళం. కాబట్టి ప్రతి మనిషికి లీగల్ నాలెడ్జ్ అనేది ఎంతైనా అవసరం. ముఖ్యంగా మా సుల్తాన మేడం గారి 3 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి. కానీ ఏదైనా ఒక పర్ఫెక్ట్గా ప్రణాళికబద్ధంగా ప్రజలకు చేరవేయాలని ఒక మంచి సంకల్పంతో ప్రతి కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకొని ఒక మంచి విజయవంతంగా చేస్తున్నారు సుల్తాన మేడం గారు. నిజంగా మనం అందరం అభినందించాల్సిన అవసరం ఉన్నది. ఆ మేడం గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్రోగ్రామ్ ఛాలెంజ్ తీసుకొని ఎంతో కొంత మెసేజ్ చేరవేయాలని చెప్పేసి, ఎంతో కొంత చేయగా లాభం అని చెప్పేసి ఒక సంకల్పం. ఈ ఒక విషయంలో చిన్నపిల్లల నుంచి ప్రతి కార్యక్రమంలో ఒక న్యాయవాదికి ఇవన్నీ జడ్జి గారికి ఇవన్నీ అవసరం లేదు. కానీ సామాజిక బాధ్యత మీకు చాలా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని విజయవంతంగా చేస్తూ మమ్మల్ని కూడా అందులో భాగస్వామ్యం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నేను చెప్పేది ఏంటంటే లీగల్ ఖచ్చితంగా ప్రతి మనిషికి ఎంతో కొంత లీగల్ అనేది తెలుసుకుంటారు. అన్ని విషయాలు మనం తెలుసుకుంటారు. లీగల్ అనేది తెలియదు. ఒక వెహికల్, ఒక బండి ఉంది, బండి మనం తండ్రి కొంటాడు, కొడుకు కొడుకు నడిపిస్తే తప్పాల్సిన విషయం మనం తెలవాలి. బండి కొంటాం, రిన్యూవల్ ఇన్సూరెన్స్ కట్టుకోకుండా నేర్మని మనం తెలవాలి. ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టిన బండి నడిపి మా చిన్న పిల్లాడు బండి నడిపాడు, దానివల్ల ఇంకో వ్యక్తి నడిపాడు, దానివల్ల కుటుంబం రోడ్లో వారు పడుతున్నారు. అంటే ప్రతి విషయము మనం ఒకసారి చర్చ జరుపుకోవాలి. ప్రతిదీ మనకు
లీగల్ ఉంది, చట్టంపై అవగాహన ఉండాలి. చట్టాలపై ఒక అవగాహన, ఒక నాలెడ్జ్ మనకు ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దాంట్లో తెలుసుకోవాలి. దాని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, మీరు తెలుసుకోవాలా. సోషల్ మీడియా వచ్చింది, చాలా అవేర్నెస్ క్యాంప్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు తెలుసుకొని ఇంకా ముందుకెళ్తే మీరు భవిష్యత్తులో ఎటువంటి కేసులు ఎదుర్కొనే అవసరం ఉండదు, కోర్టును ఆశ్రయించే అవసరం ఉండదు, సమస్యలు బాగా పడే అవకాశం ఉండదు. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నేను పెద్దలకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. పెద్దలు గౌరవనీయులు బ్యాంక్ ఆఫ్ బరోడా అనే రాహుల్ గారి రమ్య మేడం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సీనియర్ సిటిజన్స్ మేడం గారికి చాలా ధన్యవాదాలు. ఈ సందర్భంగా మేము చెప్పాలి ఏంటంటే, ఈ విలేజ్ నుంచి మా బ్యాంక్లో చాలా మొండి బకాయిలు ఉన్నాయండి. సో వాళ్ళందరికీ కూడా మేము 1,00,000 రూపాయలకి 25,000 తీసుకొని మిగతాదంతా మాఫీ చేయడం జరుగుతుంది. సో దీన్ని కొంచెం మీరందరూ ఉపయోగించుకొని ఏమున్నా సరే ఈ నెల 31వ తారీఖులోపు కట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలనేది మా రిక్వెస్ట్. లేకపోతే ఏంటంటే దాని తర్వాత చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, మనం కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది, పోలీస్ కేసులు అవుతాయి. సో రైతులు మనం ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో బ్యాంకు ఈ ఆఫర్తోటి ముందుకొచ్చింది. కొంచెం మీరందరూ దీన్ని ఉపయోగించుకొని మీ మొండి బకాయిలు ఉంటే క్లోజ్ చేసుకోవాలనేది మా రిక్వెస్ట్. ఇది కాకుండా మనం బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీకు హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. బంగారపు రుణాలు బయట కంటే మనం తక్కువ వడ్డీ రేటు, బంగారం రేటు ఎక్కువతోటి మనం ఇస్తున్నాము. అది కాకుండా పెన్షన్ స్కీమ్లు ఉన్నాయి. ఇప్పుడు మనం వయసు అయిపోయిన తర్వాత మనకి ఏంటి, పని చేసుకోలేకపోతే అప్పుడు ఏంటి, దానికి మనము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన పెన్షన్ స్కీములు ఉన్నాయి, ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి. సో మీరు ఒక్కసారి బ్యాంకుకి వచ్చి అవన్నీ వివరాలు తెలుసుకొని మంచిగా అవన్నీ ఉపయోగించుకోవాలనేది మన రిక్వెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ జె వెంకటేశ్వర రెడ్డి సార్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈరోజు ముత్యాపల్లి గ్రామానికి గౌరవనీయులు సీనియర్ సిటిజన్ మేడం గారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అడ్వకేట్ సోదరులకి, గ్రామ పెద్దలకి మరియు బ్యాంకు సిబ్బందికి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మహిళా సోదరులకి, అమ్మలు అత్తలకి మరియు మన గ్రామ పెద్దలందరికీ మా పోలీసు వారి తరఫున నా నమస్కారాలు. మీకు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ముందు నేను ఇక్కడికి ఫస్ట్ వచ్చినాను. కొంతమంది మేము ఉపాధి హామీ పథకంకు మార్నింగ్ 6కి వెళ్ళాము. మాకు ఆకలి అవుతుంది, ఈ కార్యక్రమానికి మాకేం సంబంధం, ఎవరో బ్యాంకు వాళ్ళు వాళ్ళ లోన్లు కట్టకపోతే రైతులు ఇస్తున్నారు, వాళ్ళకు బిల్లులు కడుతున్నారు, వాళ్ళు కట్టుకుంటారు, ఈ కార్యక్రమం మాకేం సంబంధం అనేది చాలామంది ఈరోజు ఈ యొక్క అపోహలు. ఈ బ్యాంకు నాకు తెలిసి మిర్యాపల్లి గ్రామంలో అందరూ కూడా చాలా కష్టపడి వ్యవసాయం చేసుకొని వాళ్ళ పనులు చేసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు కూడా సరి అయిన అవగాహన కార్యక్రమం చేయకపోవడం వల్లనే ఈరోజు మనకు ఈ లోన్లు ఇక్కడ చేరుకపోయినది నాకు కొంత అవగాహన ఇక్కడికి వచ్చింది. ఇక పోలీసు ఇక్కడికి మా కార్యక్రమం మేము ఇప్పుడు అందరూ ఒక సేంద్రియ ఎరువుల గురించి, ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే ఏమైంది, ఇంకా మనకు రకరకాల మీకు అవగాహన చెప్తున్నారు. మా తరఫున పోలీసు వారి తరఫున నేను చెప్పేది కూడా ఒక 2 మాటలు. నాకు ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఈ గ్రామంలో మళ్ళీ ఇంతమంది కలుసుకునే అవకాశం దొరకదు కాబట్టి దీని గురించి లీగల్ సర్వీసెస్ అథారిటీ గురించి మరియు మా తరఫున నేను చేసే కార్యక్రమాలు కూడా మీకు తెలియజేయడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ మన మేడం గారికి మా తరఫున అభినందనలు. ముఖ్యంగా మీకు అందరూ తెలుసు, చిన్న ఇంట్లో గొడవ అయితే, భార్య భర్తలు గొడవ పెట్టుకుంటే ముందు పోలీస్ స్టేషన్కి వస్తుంది, నాకు న్యాయం చేయాలా, నా భర్త పడుతున్నాడు అని వస్తుంది. మేము ఒక కేసు రిజిస్టర్ చేసి అతని మీద కోర్టుకు నమోదు చేస్తాం. తర్వాత వచ్చి నాకు ఇల్లు వాటా ఇప్పించాలా, భూమిలో వాటా ఇప్పించాలా, ఇట్లాంటి కార్యక్రమాలు పోలీసు వారు అడుగుతారు. మరి అడిగినప్పుడు మీకు సరి అయిన చట్టం పట్ల అవగాహన లేకపోతే అది పోలీసు వారి దగ్గరికి వచ్చి మమ్మల్ని ప్రెజర్ చేయడము, మేము దానిలో మాకు సంబంధించినటువంటి అంశం కాకుండా
మీకేదో ఒక రకంగా హెల్ప్ చేయాలని దాని తల నుంచి వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి మీ ఇష్టవాళ్ళు ఒక బెదిరింపుకోవడం మా పద్ధతిలో మేము చెప్పడం జరుగుతుంది. మీకు సరైన అవగాహన ఉంటే ఈ లీగల్ ఎయిడ్ అనేది మనకు రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 39A మనకు దానిలో ఒక లీగల్ ఎయిడ్ అనేది ఇది ఒక ప్రాథమిక హక్కుగానే మనకు రాజ్యాంగ నిర్మాతలు మనకు కల్పించినారు. మనకిచ్చినటువంటి ఏదైతే ఇప్పుడు వాక్ స్వాతంత్రము మనం ఈ మత స్వాతంత్రం ఇంకా ఎట్లయితే ప్రాథమిక హక్కుల్ని మనం అనుభవిస్తున్నామో మన లీగల్ ఎయిడ్ని కూడా మన రాజ్యాంగమే కల్పించింది. దాన్ని మనం దీనికి ఎవరు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో మార్జినల్ కమ్యూనిటీ అంటే అణగారిన వర్గాల కోసం ఎవరైతే ఒక అడ్వకేట్ పెట్టుకొని తమ న్యాయాన్ని పొందలేరో, ఎవరైతే లీగల్ సెక్షన్స్ మహిళలు వీళ్ళందరి కోసము ఈ కోర్ట్ కాంప్లెక్స్లో మనకు లీగల్ అథారిటీ సర్వీసెస్ డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ సర్వీసెస్ కింద మన మేడం గారి ఆధ్వర్యంలో మన ఆర్మూరు ప్రాంతంలో మనం మన సేవల్ని పొందవచ్చు. కానీ చాలా తక్కువ మందికి ఈ అవగాహన లేకపోవడం వల్ల ప్రతిదానికి పోలీసు వారిని అప్రోచ్ కావడం, మేము ఏదో చేయడం జరుగుతుంది. ఒక కొడుకు సరిగా తండ్రిని పట్టించుకోకపోతే సీనియర్ సిటిజన్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ దాని కింద మనం డిఎల్ఎస్ఏ వారికి అప్రోచ్ అయ్యి మనం మన న్యాయాన్ని పొందవచ్చు. ఒక తల్లి తన హక్కుల గురించి ఏవైతే కొడుకులకు ఆస్తి పంపకాలు కానీ మనకు సరైన ఒక అడ్వకేట్ని పెట్టుకోలేనప్పుడు కూడా మనం మన లీగల్ అవేర్నెస్ ద్వారా మనం సరైన విధంగా కోర్టు ద్వారా మనం న్యాయాన్ని పొందవచ్చు. ఇకపోతే ఇందాక ఇప్పుడు చాలామంది ఈరోజు సైబర్ నేరాల పట్ల మోసపోతున్నారు. అమలు ఇది ఒక్క నిమిషం జాగ్రత్తగా వినండి. నేను ఒక 4-5 కేసులు అంటే ఈ మధ్యలో జరిగింది చెప్తాను. ఒక బ్యాంకుకి విత్డ్రా చేసుకోవడానికి బ్యాంకులో ఉన్న తన సొమ్ముని కష్టం చేసి దాచుకున్న సొమ్ముని విత్డ్రా చేసుకోవడానికి ఒక అమ్మ అక్కడికి పోయినాక ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నేను ఈ లైన్ ఉంటుంది నేను నింపిస్తా అంటే బ్యాంక్ ఈమెయిల్ అనుకుంటుంది ఈ బ్యాంక్ అయినా కావచ్చు నింపిస్తాడని చెప్పి ఆ పథకాన్ని ఇస్తున్నాడు. పోయి డ్రా చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ₹1,00,000 నిన్నటికి నిన్న గోవిందపేటలో పసుపు అమ్ముకొని ₹20,900 ఆయన ఊరికి పోతున్నాడు. పోయే క్రమంలో ఆర్మూరులో ఒక నీరు కొనుక్కున్నాడు, నడుచుకుంటూ వెళ్తుంటే మధ్యలో ఒక వ్యక్తి వచ్చి ఏం తీసుకుపోతున్నాం, మేము ఇట్లా ఈ మద్యము చెక్ చేస్తున్నాం, ఇది డూప్లికేట్ మద్యమా ఏమో కొట్టబోతున్నాం అని మాటలలో పెట్టింది. మాటలలో పెట్టి తర్వాత నీ దగ్గర లోపల ఏమున్నాయా దేవుడు ఏమో ఉన్నాయని చెప్పి ఆ 20,000 నుంచి మేము ఈ మద్యాన్ని చెక్ చేసేది ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అని ఈ నెంబరు మీరు చెప్పండి అని చెప్పి 20,000 తీసుకుని వెళ్ళిపోయాడు. ఇట్లా రోజు మనం మోసాల పడిన ఇంకొక అమ్మ ఇంటికాడ వస్తుంది, నువ్వు పెన్సిళ్ళు తయారు చేసి దాన్ని కట్టలు కడితే నీకు నెలకు 10,000 వస్తాయి అని చెప్పి మన వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో అందరు వాడుతున్నారు ఫోన్లు. దాంట్లో మెసేజ్ రాగానే ఆ మెసేజ్ చూసి మనం దానికి ఆ లింక్ ప్రత్యేకంగానే మనం ఏదైతే బ్యాంకులో దాచుకున్నామో కష్టార్జితం ఆ సొమ్ము వాళ్ళు కొట్టేస్తున్నారు. ఇవన్నీ అలర్ట్గా ఉండాలి. ప్రతి విషయంలో తెలుసుకోవాలి. మన వాట్సాప్లో చూసినామో టీవీలో చూసినామో అవన్నీ నిజాలనుకొని ఇది ఇట్లే జరుగుతుంది అట్లాంటివి ఎక్కువగానే తెలుసుకోండి, వాస్తవం తెలుసుకోండి. తర్వాత పెన్షన్ దగ్గరికి వెళ్తారు మీరు అమ్మలు, పెన్షన్ వస్తుంది, బ్యాంకు నుంచి పెన్షన్ వచ్చినాక అక్కడ కూడా మీ సొమ్మును కొట్టేసే మోసగాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా రోజుకు మేము చాలా కేసులు చూస్తున్నాం. మన దగ్గర ఒక శ్రీరామసాగర్ ప్రాజెక్ట్ చేసి పెద్ద ఇంజనీరు ₹70,00,000 పెట్టుబడి పెట్టి సైబర్ పార్క్ వాడాడు. ఆయన మరి అంత చదువుకున్న వాళ్ళే ఈరోజు మోసాల బారిన పడుతున్నారు. మీరు ఈ మోసగాళ్ళ బారిన పడకుండా మీ కష్టార్జితాన్ని చాలా
నినాదం వల్ల మనకు ఆరు కానీ మీ ఊరు నుంచి ఇటు వస్తుంటే టీవీఎస్ ఎక్సెల్ మన వాళ్ళు సైకిల్ నడిపిన అనుభవంతో చాలామంది మరి ఈ మధ్యలో ఆర్మూర్ ప్రాంతంలో ఈ యొక్క 2 monthsలో 6 కేసులు వచ్చినాయి చనిపోయినాయి. టీవీఎస్ ఎక్సెల్ వాళ్ళని సరిగా నడపరు, వెనుక భార్యలో లేకపోతే ఎవరినో కూర్చుని పెట్టుకుంటారు. సడన్గా ఆ రోడ్ క్రాస్ అయినప్పుడు మరి ఎదురుగా వచ్చే వాహనం కోసం మనం ఆపి టర్న్ చేయాలి. అది చేయకుండా సడన్గా తిప్పుతారు. లేకపోతే ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినప్పుడు అతనికి తెలియదు అసలు సైకిల్ లాగానే అనుకుంటారు. ఈ టీవీఎస్ ఎక్సెల్ మీద ఈ మధ్యలో అయినా యాక్సిడెంట్ 4 ఉన్నాయి. తర్వాత ఈరోజు పొద్దున బేగాం దగ్గర నడుచుకుంటూ పోతుంటే వెనకకి వచ్చి హైవే మీద నడుచుకుంటూ పోతుంది. అది మనకు కనబడదు చీకట్లో ఎవ్రీ మార్నింగ్ 4 o'clock. మరి అతను వచ్చినోడు మనం జాగ్రత్తగా కిందికెళ్ళి పోవచ్చు, కానీ ఏమనుకుంటాడు నేను పక్కకే పోతున్నాయి కదా అని ఏమవుతుంది. ఆ టైంలో అతను నడిపే వాహనానికి సరైన లైట్ ఉండొచ్చు, వెళ్తూ ఉండొచ్చు, లేకపోతే మంచు కురుస్తుండవచ్చు. ఆ మంచు కురిసే టైంలో సరైన వెళ్తురు లేక వచ్చి రోడ్డు మీద గుద్దిన సంఘటనలు 3 అయినాయి. ఈ నెలలో 2 అయినాయి, సంవత్సరంలో 1 అయింది. మనకు తిమ్మాపూర్ విలేజ్లో మోటార్ సైకిల్ పాపం పిల్లలు అది స్పోర్ట్స్ బైక్ తీసుకొచ్చిండు, హెల్మెట్ లేదు, పోయిండు. ఎన్ఆర్ఐ వారం రోజుల కిందనే దుబాయ్ నుంచి వచ్చిండు. ఊళ్ళే ఆ టర్నింగ్ మీద పోయి రాసి నడితే 2 చనిపోయినట్టు. ఇంకా కోపాలు మనం చెప్పుకుంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా వాళ్ళకి ఇంటికి బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి హెల్మెట్ పెట్టుకోమని చెప్పాలా, మీ ప్రాణాలను కష్టాలు కాపాడుకోమని చెప్పాలా. పెద్ద మనుషులు ఉంటే వాళ్ళని వాహనాలు ఇవ్వకండి, చెప్పినా వినరు. ఈవెన్ మా ఫాదర్, మా తండ్రి రిటైర్డ్ టీచర్ ఉండే ఆయన నువ్వు 70 years ఉన్నప్పుడు వెహికల్ నడవకు అని చెప్తే ఏమైతే నాకు చెప్పేది ఏమని చెప్పి తెలియదు కూడా. మన వయసు సహకరించినప్పుడు బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, లేకపోతే మన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అట్లాంటి వయసులో మనం నడపకూడదు. అన్ని సమయాలు మన సమయాలు కాదు. దయచేసి పెద్ద మనుషులు ఇది గుర్తెరిగి మీరు ఏదైనా ఉంటే జాగ్రత్తగా నడుచుకుంటమైనా మంచిదే, లేకపోతే ఏదైనా బస్సు అదే తీసుకొని వెళ్ళండి, ప్రాణాలు కాపాడుకోండి, కుటుంబ సభ్యులకు మనోవేదనను తగ్గించండి. ఈ సైబర్ నేరాల పెట్టుబడి ఇంకొకటి, ₹1,00,000 పెడితే మీకు 3 నెలల్లో 5 లక్షలు అవుతాయి, 4 లక్షలు అవుతాయి. ఇట్లాంటి ఏది నమ్మకండి. ఎవ్వరు కూడా అది మంత్రజాలం ఉంటుంది, యంత్రజాలం ఉంటుంది. పెట్టుబడి ₹1,00,000 పెట్టుబడి అయితే 3 నెలల్లో 6 నెలల్లో డబ్బులు అయ్యేది ఎక్కడ జరగదు. అది మోసాలు. అట్లాంటి దయచేసి 1కి 2 సార్లు ఆలోచించండి. ఫోన్ను జాగ్రత్తగా వాడండి. మహిళలు మీ పిల్లలని జాగ్రత్తగా కాపాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నిన్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినాక లాస్ట్ ఫైనల్ డే రోజు 3 కేసులు వచ్చింది. అబ్బాయి కలుస్తుంది, అమ్మాయి కలుస్తుంది, అక్కడికెళ్ళి దొరుకుతుంది. మరి మన 10th క్లాస్ ఇది మేము అంటే మీ తల్లిలు జాగ్రత్తగా మన పిల్లల్ని కాపాడుకోవాలి. ఫోన్లో అందరికీ కమ్యూనికేషన్ చేసుకోండి. మీరు అవి ఆలోచించుకోండి. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అమ్మాయిలు ఉంటే ఏ అబ్బాయితో మాట్లాడుతున్నారు. తర్వాత మనం వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మా అమ్మాయి కనబడలేదు వాళ్ళని వెతికి పెట్టండి. ఇట్లాంటివి కాకుండా ఫస్టే మనం అడగండి. వాళ్ళు ఆ యుద్ధ వయసుకు వచ్చినాక ఆ వయసులో మనం ఏం చేస్తున్నారో వాళ్ళకి ఆలోచన ఉండదు. ముఖ్యంగా 9వ తరగతి 10వ తరగతి ఇంటర్మీడియట్ లెవెల్లో వాళ్ళకు ఆ వయసులో ఉన్నటువంటి ఆ అనుభవం లేకుండా, వాళ్ళ ఆలోచన విధానం లేకుండా ఆ వయసు ప్రభావంలో ఏదో ఒకటి పొరపాటు చేసి మన తల్లిదండ్రులకు మనోవేదన గురి చేస్తున్నారు. ఈ ఫోన్ రావడం వల్ల ఈజీగా కమ్యూనికేషన్ ఇంట్లో కూర్చుంటే ఆమె ఇప్పటి తక్కువ మాట్లాడుతుంది రాత్రి 1 గంటకు 12 గంటకు. మరి మనం చూడాలి మన పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతుందా. ఈ ఫోన్ని మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది. అవసరం ఉన్నా లేకుండా మనమే ఇస్తున్నాం ఫోన్ ఆడుకోమండి. అట్లాంటివి చేయకండి దయచేసి. తర్వాత బాధపడకండి. ఇంకా ఈ సమయం భావం వల్ల నేను చాలా ఎక్స్పెక్ట్ మళ్ళీ వచ్చినప్పుడు చెప్తాను మేడం గారికి
చాలా అంటే మనకు మీ అందరూ కూడా ఇంతకుముందు ఫస్ట్ అన్నట్టు ఆ కలిసి ఉన్నామని అన్నారు కాబట్టి దయచేసి మాకు ఈ అవకాశం ఇచ్చి ఇంత ఓపికగా ఉన్నటువంటి మిగతాపల్లి గ్రామ ప్రజలందరికీ పోలీసు వారు తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ న్యాయమూర్తి గారికి ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ. తెలంగాణ దేశం బాగుపడుతుంది. మరి ఇక్కడ పరిస్థితి కూడా అదే ఉంది. ఇక్కడ మగవాళ్ళ కంటే మన ఆడమాతలే చాలామంది ఉన్నారు. నిజంగా గర్వకారణమే. మరి ఈరోజు మన మెద్దపల్లి గ్రామానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజలు, సీనియర్ సివిల్ జడ్జి అయినటువంటి మరియు అలాగే మండల లీగల్ అథారిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నర్సింగ్ సుల్తానా మేడం గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. వేదిక పైన కూర్చున్న ఏసీపీ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, బ్యాంక్ మేనేజర్, ఆల్ ద రెస్పెక్టెడ్ అడ్వకేట్స్, ఈ గ్రామస్తులందరికీ నమస్కారం. జనరల్గా ఏదైనా ఒక మీటింగ్ అనుకుంటే మాకు పెన్షన్ ఇస్తారా, మా రైతు పాస్బుక్లు వస్తలేవు మరి అది ఇప్పిస్తారా, ఇంకా ఎన్నో అట్లాంటివి మనం ఆశలు పెట్టుకొని గ్రామస్తులు వస్తారు. ఈ చట్టాల గురించి మేము ఏం తెలుసుకునేది ఉన్నది? మేము ఒక చిన్న గ్రామస్తులం, మా పని మేము పొద్దున లేస్తే చేసుకుంటాం, మాది మేము బతుకుతున్నాం. ఈ చట్టాలతోని, ఈ పెద్ద పెద్ద మాటలతోని మాకు ఏం సంబంధం అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ కూర్చున్న దాంట్లో. కానీ ఒక దేశంలో మనం ఉన్నామంటే, ఆ దేశ నాగరికత మనకు ఉన్నదంటే, ఆ దేశంలో ఉన్న చట్టాలేదో మనకు అవగాహన ఉండి తీరాల్సిందే. తాత కూడా ఫోటో తీసుకుంటారు. థ్యాంక్ యూ. సరే, ఈ చట్టాలు మరి చాలామంది ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆడవాళ్ళ దిక్కే చట్టాలు బాగా బెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఆడవాళ్ళతోనే మొదలు పెడదాం. ఆడవాళ్ళకి అందరూ తెలిసింది ఒకటే, వరకట్న కేసు. భర్త బాధిస్తుందంటే వరకట్నం కేసు వేద్దామని. వరకట్నం కేసుతో పాటు ఇంకా మెయింటెనెన్స్ కేసు అంటే మీకు కానీ మీ పిల్లలకు కానీ నెలకు మీరు బతకడానికి ఇచ్చే అమౌంట్కి మెయింటెనెన్స్ అమౌంట్ అంటారు. అట్లే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వట్టిగా పైసలే కాదు, మీకు ఉండడానికి మీ భర్తకి ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మీకు ఒక పోర్షన్ కూడా ఇప్పించడానికి, మీకు పైసలు ఇవ్వకుంటే ఈ చట్టాల కింద వాళ్లకు జైలు కూడా అవుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే, డైవర్స్ కేసులకు కూడా చాలామంది మా కోర్టులకు వస్తున్నారు. ఒక్క సంవత్సరంలో ఒక్క నెలనే ఉంటున్నారు, ఒక్క నెలకే డైవర్స్ కావాలని వస్తున్నారు. ఒక్కొక్కసారి పిల్లలు అమెరికా, లండన్, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. తండ్రులు వచ్చి నిలబడుతున్నారు. మేము జీపీఏ, జనరల్ పవర్ అటార్నీ, స్పెషల్ పవర్ అటార్నీ తీసుకొని వచ్చి నిలబడుతున్నారు. పిల్లలు వర్చువల్గా ఫోన్లో మాకు ఇష్టం లేదు, అందుకే మాకు విడాకులు కావాలి అంటున్నారు. ఒక్క నెల 20 రోజుల్లో ఏమర్థమవుతుంది అని తల్లిదండ్రులు అడిగే బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే దానికన్నా ముందు పెళ్లి చేసే ముందే పిల్లలు చదువుకున్న వాళ్ళు కదా, మరి చేసుకుంటావా అని అభిప్రాయం తీసుకొని చేసుకుంటూ కావచ్చు అని అనుకుంటున్నాను. వాళ్ళకి ఇష్టం లేకుంటే చెయ్యకండి. బికాస్ ఒక అమ్మాయో అబ్బాయికి ఆ పెళ్ళి ఇష్టం లేకుండా నెక్స్ట్ వాళ్ళ అదర్ సైడ్ నిలబడ్డ అమ్మాయో అబ్బాయో అనుకుందాం, వాళ్ళ ఏం కారణం లేకుండా వాళ్ళకు డైవర్సిటీగా ఉండిపోతారు. సో ముందే ఆ కౌన్సిలింగ్ చేయండి. పెళ్ళి చేసుకుంటారా, మరి ఫలానా ఉన్నారు, ఇద్దరు ఒకసారి మాట్లాడుకోండి అని కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి. పెళ్ళిళ్ళ చిన్న చిన్న గొడవలు వస్తే ఇంటికి రాగానే తండ్రులు ఒక 20 మందిని తీసుకెళ్ళి కొట్టకండి. కొడితే వచ్చేది ఏం లేదు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీరు కూడా మీ వైఫ్స్కి ఎక్కడో ఒక చోట కొట్లాడుతూనే ఉంటారు. పిల్లలు అయిన పెద్దగా అయిపోయారు, వాళ్ళ పిల్లలు అయిపోయినారు. సో ఇవాళ పిల్లలకు మనం చెప్పే బాధ్యత మన మీద ఉంది.
20 రోజులకే, 1 నెలకే, 2-3 నెలలకే, 1 సంవత్సరానికి మనం డైవర్స్లు తీసుకుంటే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఆ పెళ్లిలో మళ్ళీ ఎట్లా ఉంటారో అది కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత పిల్లల మీద కూడా ఉంది, అట్లే తల్లిదండ్రుల మీద కూడా ఉంది. ఇంకొకటి చెప్పేది ఏంటంటే, అట్లే మెయింటెనెన్స్ కేసు భార్యనే భర్త మీద కాదు, ఇక్కడ చాలామంది పెద్ద ఏజ్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీ పిల్లలు మీకు చూడకుంటే, మీ కొడుకులు కానీ, మీ కోడళ్ళు కానీ, మీ బిడ్డలు కానీ, వర్క్ చేసే బిడ్డలు కానీ మీకు చూడకుంటే, మీకు నెలకు అన్నం పెట్టకుంటే, నెలకింత మెయింటెనెన్స్ ఖర్చులు ఇవ్వకుంటే, వేరుగా ఉన్నప్పుడు మీరు కూడా కేసులు వేసుకోవచ్చు. నాకు చాలా బాధ వేస్తుంది, తల్లిదండ్రులకు ఫుడ్ పెట్టలేరు అని. ఒకసారి 3 టీచర్లు అంట కొడుకులు వచ్చి నిలబడ్డారు. ఒక్కడే తండ్రి, ఏమయ్యా టీచర్లు కదా, ఏం చదువు చెప్తున్నారు మీరు, మీ తండ్రికి ఇంత ఫుడ్ పెట్టలేరా అని అడగాల్సి వచ్చింది. కింద ముఖం వేసుకున్నారు, బాధపడినరు. కానీ ఇవాళ రేపు పోటీ ఏమైపోయిందంటే, 2 కొడుకులు 3 కొడుకులు, నేనెందుకు చూడాలి, ఆడు చూడాలి కదా, ఆయన చూస్తలేడు, మనం ఎందుకు, మన మీదని ఎందుకు అని కోడళ్ళకి వస్తుంది కోపం. అట్లా చెయ్యకండి. ఇవాళ మీరు కోడలు ఉంటే రేపు మీరు అత్తలుగా మారుతారు. అప్పుడు కోడగా ఉన్నప్పుడు నేను అత్తమామను చూసుకోను, కానీ నేను అత్త అయిన తర్వాత నా కోడలు నాకు చూసుకోవాలి అని ఆశ మరి పెట్టుకోవద్దు. అట్లా చేస్తుంటేనే ఇక్కడ చిన్న చిన్న ఊర్లలో కూడా వృద్ధాప్య హోమ్స్ వస్తున్నాయి. చాలా బాధేస్తుంది. మన తల్లిదండ్రులు ఇంత ఫుడ్ పెట్టలేమా? పోనీ వాళ్ళు, మీరు కూడా పెద్దవాళ్ళు కూడా, నేను మీకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పిల్లలు ఇవాళ రేపు ఫస్ట్ చెప్పినట్టు వింటలేరు. మీరు కూడా ప్రతి వాళ్ళు చేసే చిన్న చిన్న దానికి మధ్యలో వచ్చి ఇట్లా చేయకు అట్లా చేయకు అని సాధ్యమైనంత వరకు చెప్పకండి. ఎందుకంటే ఇవాళ పిల్లలు ఎడ్యుకేటెడ్ ఉన్నారు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. కొంచెం తప్పు ఎక్కడైనా జరిగినప్పుడు పెద్దవాళ్ళుగా మీరు చెప్పండి. అయినా వాళ్ళు వినకుంటే వాళ్ళకే ఒక్కసారి దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళే సెట్ అవుతారు. సో ఒక అత్తగా మీరు కోడల్ని రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఒక కోడలుగా ఒక అత్తకి మీరు ఫుడ్ పెట్టాల్సిందే అని నేను కోరుకుంటున్నాను. చిన్న చిన్న ఊర్ల నుండి కూడా అట్లా వస్తుంటే, మరి ఊర్లలో మన సిటీలో కూర్చున్నప్పుడు మనం ఊర్ల వాళ్ళు కలుషం లేని వాళ్ళు, వాళ్ళకి ఏమి మనసులో ఏమి ఉండదు, వాళ్ళు మంచిగా భారీచారగా ఉంటారు అని మేము అక్కడ చదువుకుంటున్నారు. మన పిల్లలు అక్కడ సిటీలలో బుక్కులలో చదువుకుంటూ పోతారు. కానీ ఊర్లలో వచ్చే వరకు ఊర్లలో కూడా అట్లే నడుస్తుంది. భారీ అంటే అన్నదమ్ములకు ఒక్కొక్క ఫిట్ జగ కోసం, ఒక్క గుంట జగ కోసం తలలు పగలగొట్టుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. 2 కలిసే కదా మీరు పెరిగింది అన్నదమ్ములు. చిన్నప్పుడు మన తమ్ముడు కానీ మన అన్న కానీ పక్కోడు ఎవరైనా కొట్టినప్పుడు మీరు వెళ్ళి ఎట్లా వాళ్ళకు సహాయం చేసిరో, పెద్ద కాగానే భార్యలు వచ్చి పిల్లలు పెద్ద కాగానే లేదు మా భూమి మాకే, గుంట మాకే, కరెక్ట్ పంచలేదు, లేకుంటే ముందు ఉన్నోడు ఒక ఇల్లు ఎట్ల ఒక ఇల్లు, ఈ దారి ఇంత ఇవ్వడానికి లేదు. ఇంకో ఒక్కొక్క ఫిట్ వస్తుంటూ ఇప్పుడు ఏసీపీ గారు చెప్పి ఎలిటి గంగాధర్ గారు చెప్పినట్టు ఆ ఇంటి నీళ్లు పడుతున్నాయని అట్లా చిన్న చిన్న వాటికి కొట్టుకోకండి. మనశ్శాంతిగా ఉండండి. ఎన్ని సంవత్సరాలు బతుకుతారు? మొత్తం ఇక్కడే బతకడానికి వచ్చిండ్రా? లేదు, కోడు ఉన్నది. చేతులు కట్టుకొని వస్తాం, పుల్ల పెట్టి సస్తాం. ఏం తీసుకోబోము, భూములు తీసుకోబోము, పైసలు తీసుకోబోము, ఇండ్లు మూల భవంతులు ఎవరైనా తీసుకోబోతుండ్రా? ఎవరు తీసుకోబోడు. పక్కోని అంటే మన తల్లిదండ్రులకు పెట్టకుండా మనమే తింటే 2 కట్టెలు ఎక్కువైతే కాలబెట్టడానికి, అంటే ఇంకా ఏం లేదు. సో తల్లిదండ్రులకు అన్నం పెట్టండి, కోడళ్ళు అత్తమామలకు అన్నం పెట్టండి. కేసులు చేసుకోకండి. చిన్న చిన్న వాటికి కోప తాపాలు పెట్టుకొని సంవత్సరాలు అట్లే పెట్టుకొని వాళ్ళకి వీడు వాడిని కొడతాడు, వాడు మళ్ళా వీడిని కొడతాడు, అట్లా కక్షలు పెట్టుకోకండి. ఈ ఊరు లోపల వస్తుంటే మంచి సస్యశ్యామలంగా ఉంది ఊరు. సో మంచిగా పంటలు కూడా పండిస్తారు. అవి అక్కడ మనకి ఇక్కడ మీటింగ్ చేసుకున్నా వాళ్ళు పనిచేస్తున్నారంటే మీ నిర్దన్పల్లి వాళ్ళు ఎంత కష్టజీవులో కనిపిస్తుంది.
అయినా మీరు బ్యాంక్ లోన్లు కట్టలేరు అని మీకు ఒక నిందగా వచ్చేస్తుంది మీ ఊరి మీద. మిద్దన్పల్లి అంటేనే లోన్లు కట్టని డిఫాల్టర్స్ అని పేరు వస్తుంది. అది అవసరమా మరి మీకు? మరి మేడం గారు మంచి చెప్పింది, 1,00,000 రూపాయలకి 25,000 కట్టిస్తా అని. ఇంకా తగ్గించమన్నా పాపం వాళ్ళు రెడీగా ఉన్నారు. మనకు ఆ పేరు అవసరమా? ఎవరు లీడర్స్, చిన్న చిన్న లీడర్స్ ఉంటారు కదా, వీడీసీలు, సర్పంచ్ లేరు కావచ్చు, చిన్న చిన్న లీడర్స్ ఎవరో వార్డ్ మెంబర్స్ అందరూ ఒక్కసారి మీటింగ్ చేసుకొని డిఫాల్టర్స్ ఎవరున్నారో, మరి మేడం గారు మీకు బ్యాంక్ మేనేజర్ గారు మీకు మంచి మంచి లేడీ, ఆమె మీకు మంచి కోఆపరేట్ చేస్తుంది. ఏమున్నా కూడా ఒక్కసారి వెళ్ళి మాకు ఈ బాధ ఉన్నది, ఇగో ఇంత కట్టుకున్నది, మేము ఇంతే కట్టగలం అమ్మ అని చెప్పి కట్టించుకోండి మీ లోన్లు. 1,00,000 రూపాయల లోన్లకి ఇంకో 1,00,000 ఇంట్రెస్ట్ అయినా కూడా వాళ్ళు 25,000కి తగ్గిందంటే ఇంకా దీనికన్నా మంచి అవకాశం ఇంకా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఏమంటారు? కట్టాలి కదా. మరి మనకు ఎవరైనా పైసలు ఇచ్చుడు ఉంటే మనం వదులుతామా? బాధ కదా, మన బ్యాంకే కదా. ఇవాళ మీరు కడితే మళ్ళీ రేపు తీసుకోవచ్చు మీరే. సో అదొక్క మైండ్లో ఒక్క విషయం పెట్టుకొని మీరు ఆ ఆలోచన దిక్కు వెళ్ళండి. మిద్దనపల్లి అనగానే డిఫాల్టర్ ఊరు అని పేరు తెచ్చుకోవద్దు. మీరు అందరూ మంచోళ్ళు కనిపిస్తున్నారు. మీ ఊరు కూడా సస్యశ్యామలంగా ఉంది, ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నరసింహ మేడం గారికి మరియు ఈ కార్యక్రమంలో మనవంతు పాల్గొన్నటువంటి మన ఏసీబీ జే వెంకటేశ్వర సార్ గారికి, మరియు అలాగే ఈ కార్యక్రమంలో ఇచ్చేసినటువంటి మన బరోడా బ్యాంక్ మేనేజర్ రమేష్ గారికి, మరియు సీనియర్ న్యాయవాది మౌలన్న గారికి, అలాగే ఎల్ఐటి గంగన్న గారికి, మరియు ఈ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి నితీష్ గ్రామ పంచాయతీ నితీష్ గారికి, మరియు గ్రామ పంచాయతీ కళావీరులు, పాత్రికేయులకు, మరియు పోలీస్ సిబ్బందికి, జ్యుడిషియల్ ఆఫీసర్స్కు, గ్రామ ప్రజలకు, రైతులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ